ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో 16 మంది వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో సస్పెండ్ చేశారు. థర్డ్ ఇయర్ విద్యార్థులు తరచూ వేధిస్తున్నారని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రాతపూర్వక ఫిర్యాదు చేశారు. హాస్టల్ నుంచి అధికారులు సస్పెండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. నివేదిక వచ్చే వరకు హాస్టల్ పరిసరాల్లో రావద్దని సీనియర్స్ ను ఆదేశించారు. ఇప్పటికే మెడికల్ విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. హాస్పిటల్ మెడికల్ కాలేజ్ హాస్టల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు గొడవ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ పై రావడం జరిగింది. దాని మీద పూర్తిగా విచారించాము. ఏదో ర్యాగింగ్ అవి ఇవని రకరకాలుగా వస్తే దాని మీద పూర్తి స్థాయి విచారణ చేశాము. ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ ఇయర్ విద్యార్థులకి మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి. దానివల్ల ఇరు వర్గాలు కొట్టుకున్నారు. ఇంటర్నల్గా అంటే ర్యాగింగ్కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి. ఏదన్నా ఉంటే కనుక ఆల్రెడీ విద్యార్థులకు చెప్పడం జరిగింది, మీకు ఏదైనా ర్యాగింగ్ సంబంధించో లేకపోతే సీనియర్ విద్యార్థులు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసినా కానీ మాకు చెప్పమని చెప్పాము. ప్రిన్సిపల్కి సంబంధించి వాళ్ళ కమిటీ ఉన్నారు, ఏ కమిటీ కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు దాకా ఈ కమిటీలకు ఎటువంటి ర్యాగింగ్ సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు. గత రాత్రి జరిగిన దాంట్లో ఇష్యూ ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో 16 మంది వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో సస్పెండ్ చేశారు. థర్డ్ ఇయర్ విద్యార్థులు తరచూ వేధిస్తున్నారని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో హాస్టల్ నుంచి అధికారులు సస్పెండ్ చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. నివేదిక వచ్చే వరకు హాస్టల్ పరిసరాల్లో రావద్దని సీనియర్స్ ను ఆదేశించారు. ఇప్పటికే మెడికల్ విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, శివాని, ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల రోజు రోజుకి కూడా వివాదాస్పదంగా కూడా మారుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే మెడికల్ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి కూడా అటు వైద్య అధికారులతో పాటు పోలీసు శాఖ అధికారులు కూడా విచారణ చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం జూనియర్లు సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 16 మంది విద్యార్థులు థర్డ్ ఇయర్ సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారనేటువంటి ఒక ధృవీకరణ కూడా ప్రాథమికంగా వచ్చారు. ఈ తరుణంలోనే మెడికల్ కాలేజీ హాస్టల్ నుంచి ఆ 16 మంది విద్యార్థులను కూడా సస్పెండ్ చేస్తూ వైద్య శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మీద పూర్తి విచారణ కూడా చేస్తాం మెడికల్ కౌన్సిల్ బోర్డు ద్వారా అనేది కూడా వారు ఆదేశాలు ఇచ్చి అప్పటి వరకు ఈ 16 మంది కూడా హాస్టల్ పరిసర ప్రాంగణాల్లో ఎక్కడా కనబడొద్దు అంటూ కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత నెల 12వ తేదీన కాలేజీలో జరిగినటువంటి ఫ్రెషర్స్ డే అప్పటి నుంచి కూడా సీనియర్లకు జూనియర్లకు మధ్య ఈ వివాదం అయితే కొనసాగుతుంది. ఈ తరుణంలోనే మొన్న అర్ధరాత్రి పూట హాస్టల్లో చొరబడి సీనియర్లు జూనియర్లను దాడి చేశారనేది కూడా ప్రస్తుతం విద్యార్థులు ఎవరైతే జూనియర్లు ఉన్నారో వారు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడంతోనే ఈ విధమైనటువంటి చర్యలు వైద్య శాఖ అధికారులు తీసుకున్నట్లు తెలుస్తుంది. పోలీస్ శాఖ కూడా ఇప్పటికే వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఎవరైతే దాడి చేశారో 4 విద్యార్థులపై వైద్య విద్యార్థులు థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి వారిపై కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 311/25 తో కూడా ఈ కేసు అనేది కూడా నమోదైంది ప్రస్తుతం ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో. దీని మీద పూర్తి విచారణ చేసిన అనంతరం కూడా ఇంకా బాధ్యులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో తాము విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ కూడా 2 టౌన్ సిఐ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దాదాపు గత కొంతకాలంగా కూడా ఈ విధంగా సీనియర్లు జూనియర్ల మధ్య కాలేజీలో వివాదాలు జరుగుతుంటే అక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏం చేస్తున్నాయి అనేది కూడా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ కమిటీ వద్దకు కూడా ఫిర్యాదు రాలేదని పోలీసులే స్వయంగా చెబుతూ ఉన్న నేపథ్యంలో అసలు కాలేజీలో ఏం జరుగుతుందంటూ కూడా మెడికల్ కౌన్సిల్ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని విచారణకు ఆదేశించడంతో ప్రస్తుతం ఏలూరు వైద్య కళాశాలలో అలాగే కళాశాల హాస్టల్లో జరుగుతున్నటువంటి వివాదం అంతా కూడా ఈ రోజు తెర మీదకు వచ్చినటువంటి అంశం కూడా ఉంది. అయితే విద్యార్థుల భవిష్యత్తు పోతుంది కేసు నమోదు చేస్తే అనేది పోలీసులు ఆలోచించినప్పటికీ కూడా ఆ తర్వాత 4 దాడి చేసినటువంటి విద్యార్థులపై మాత్రం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.